రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 19 విడత ఈ నెలలో విడుదల కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న డబ్బును విడుదల చేస్తారు. 19వ విడత డబ్బు ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కావచ్చని గతంలో అనేక నివేదికలు అంచనా వేశాయి. వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిబ్రవరి 24న డబ్బు విడుదలవుతుందని తెలిపారు. లబ్దిదారులైన రైతులు వచ్చే సోమవారం వారి ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతుందన్నారు. 2019లో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు వ్యవసాయ సహాయంగా అందిస్తోంది. ఈ 6,000 రూపాయలు సంవత్సరంలో 3 వాయిదాల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం. ఇది ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు రైతుల ఖాతాలకు నేరుగా డబ్బును బదిలీ చేస్తోంది. ఈ పథకంలో 9 కోట్లకు పైగా లబ్దిదారులున్నారు. వ్యవసాయ భూమి ఉన్నవారు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. కొన్ని షరతులు ఉన్నాయి. వైద్యులు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు మొదలైన నిపుణులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ ఈ పథకానికి అనర్హులు. ఈ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత 19వ విడత డబ్బు మీకు అందుతుందో లేదో అని మీరు ఆందోళన చెందుతుండవచ్చు. ఈ పథకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరు తనిఖీ చేయవచ్చు. మీరు హోమ్ పేజీలో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ఫార్మర్స్ కార్నర్ విభాగం కనిపిస్తుంది. ఇక్కడ లబ్దిదారుల జాబితాపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లా, తాలూకా, పట్టణాన్ని ఎంచుకుంటే ఆ పట్టణంలోని అన్ని లబ్దిదారుల జాబితాను మీరు చూస్తారు. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. ఈ పథకానికి అర్హులై ఉండి ఇంకా నమోదు చేసుకోకపోతే ఇంకా సమయం ఉంది. అదే వెబ్సైట్కి వెళ్లి రైతు కార్నర్లోని కొత్త రైతు రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. అక్కడి నుండి మీరు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 19 విడత ఈ నెలలో విడుదల కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న డబ్బును విడుదల చేస్తారు. 19వ విడత డబ్బు ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కావచ్చని గతంలో అనేక నివేదికలు అంచనా వేశాయి. వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిబ్రవరి 24న డబ్బు విడుదలవుతుందని తెలిపారు. లబ్దిదారులైన రైతులు వచ్చే సోమవారం వారి ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతుందన్నారు. 2019లో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు వ్యవసాయ సహాయంగా అందిస్తోంది. ఈ 6,000 రూపాయలు సంవత్సరంలో 3 వాయిదాల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం. ఇది ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున అందిస్తోంది. ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు రైతుల ఖాతాలకు నేరుగా డబ్బును బదిలీ చేస్తోంది. ఈ పథకంలో 9 కోట్లకు పైగా లబ్దిదారులున్నారు. వ్యవసాయ భూమి ఉన్నవారు ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. కొన్ని షరతులు ఉన్నాయి. వైద్యులు, ఇంజనీర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు మొదలైన నిపుణులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ ఈ పథకానికి అనర్హులు. ఈ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత 19వ విడత డబ్బు మీకు అందుతుందో లేదో అని మీరు ఆందోళన చెందుతుండవచ్చు. ఈ పథకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరు తనిఖీ చేయవచ్చు. మీరు హోమ్ పేజీలో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ఫార్మర్స్ కార్నర్ విభాగం కనిపిస్తుంది. ఇక్కడ లబ్దిదారుల జాబితాపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లా, తాలూకా, పట్టణాన్ని ఎంచుకుంటే ఆ పట్టణంలోని అన్ని లబ్దిదారుల జాబితాను మీరు చూస్తారు. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. ఈ పథకానికి అర్హులై ఉండి ఇంకా నమోదు చేసుకోకపోతే ఇంకా సమయం ఉంది. అదే వెబ్సైట్కి వెళ్లి రైతు కార్నర్లోని కొత్త రైతు రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. అక్కడి నుండి మీరు ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు.